అని పలింగ యుద్ధంలో విజయం సాధించి తన సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి గణపతి దేవునికి రెండవ మనవసిద్ధి ఇచ్చినటువంటి ఒక ప్రాంతం ఏంటంటే మోటుపల్లి ఓడరేవు. అర్థం చేసుకోండి, మోటుపల్లి ఓడరేవు. కాబట్టి మోటుపల్లి ఓడరేవు ఎవరిచ్చారు గణపతి దేవునికి? కాకతీయ సామ్రాజ్య కాలంలో బలమైన ఓడరేవు. కాకతీయుల యొక్క విదేశీ వ్యాపారం ఏ ఓడరేవు ద్వారా జరిగిందంటే మోటుపల్లి ఓడరేవు ద్వారా జరిగింది. పాయింట్ మీరు అవగాహన చేసుకోవాలి. కాబట్టి కాకతీయుల కాలంలో ప్రధానమైన ఓడరేవు అంటే మోటుపల్లి. ఆ మోటుపల్లిని ఎవరిచ్చారంటే రెండవ మనవసిద్ధి ఇచ్చాడు. కృతజ్ఞతగా తన సింహాసనం మీద కూర్చోబెట్టినందుకు మోటుపల్లి ఓడరేవుని రెండో మనసు గణపతిదేవునికి ఇస్తే, ఆ మోటుపల్లిలో వ్యాపారులు అనే వాళ్ళకి ఎలాంటి దొంగల భయం లేకుండా ఇక్కడి నుంచి వ్యాపారం సక్రమంగా నిర్వహించుకోవచ్చని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం చేసుకోవచ్చని కాకతీయ గణపతి దేవుడు మోటుపల్లి వర్తక అభయ శాసనాన్ని ఇచ్చాడు. మోటుపల్లి వర్తక అభయ శాసనం, వర్తక అభయ శాసనం, అభయ శాసనం. అందుకే దీన్ని ఏమంటామంటే మోటుపల్లి అభయ శాసనంగా పిలుస్తాం. మోటుపల్లి శిలాశాసనం ఎవరు వేయించారని ఎగ్జామ్ లో కూడా అడుగుతారు. ఎవరు వేయించారు? గణపతి దేవుడు వేయించాడు. గణపతి దేవుడు మోటుపల్లి ఎవరిచ్చారు? రెండో మనవసిద్ధి ఇచ్చాడు. ఇక్కడ ఆ మోటుపల్లి ద్వారా కాకతీయుల యొక్క విదేశీ వ్యాపారం జరిగింది. ఈ మోటుపల్లి ఓడరేవు ద్వారానే కాకతీయ సామ్రాజ్యంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మార్కో పోలో. ఈ మోటుపల్లి శిలాశాసనంలో రాణి రుద్రమాదేవి యొక్క ప్రస్తావన కూడా మనకు కనబడుతుంది. గుర్తుపెట్టుకోవాలి, గణపతి దేవుని యొక్క సైన్యాధిపతి కాకతీయ సామ్రాజ్యాన్ని, మహాదేవుడు మరణించినప్పుడు గణపతి దేవుడు బందీగా ఉన్నప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని నిలబెట్టినటువంటి ఒక వీర సైనికుడు రేచర్ల రుద్రుడు. గణపతి దేవుడి యొక్క సైన్యాధిపతి అయినటువంటి రేచర్ల రుద్రుడికి ఉన్న బిడ్డు కాకతీయ రాజ్య పునః ప్రతిష్ఠానాచార్య అన్న బిడ్డు కలిగిన వ్యక్తి రేచర్ల రుద్రుడు. ఇది గతంలో ఎగ్జామ్ లో పాయింట్ గా అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా కాకతీయ రాజ్య భార ధౌరేయుడు అన్న బిడ్డు కూడా ఉంది. కాకతీయ రాజ్య భార ధౌరేయుడు, కాకతీయ రాజ్య భార ధౌరేయుడు, భార ధౌరేయుడు అన్న బిడ్డు కూడా అంశాన్ని. అది ఎందుకంటే కాకతీయ రాజ్యం యొక్క భారాన్ని మోసినవాడు అని అర్థము. ఎవరంటే రేచర్ల రుద్రుడు. కాబట్టి గణపతి దేవుని బందీగా ఉన్నప్పుడు రేచర్ల రుద్రుడు మొత్తం సైన్యాన్ని ఏకం చేసి యాదవ్ సామ్రాజ్యానికి యుద్ధానికి పోవడం జరిగింది. ఇదే సమయంలో ఓరుగల్లు మరి 1323 సంవత్సరంలో 1323లో మనకు ఢిల్లీ సుల్తాన్ ఆక్వైర్ చేసుకున్నారు. అప్పుడు పెట్టే పేరు ఏంటంటే సుల్తాన్పూర్ అని పేరు పెట్టారు. ఏం పెట్టారు? సుల్తాన్పూర్ అని పెట్టారు. సుల్తాన్పూర్ అని పేరు పెట్టారు. అదే మాదిరిగా ఓరుగల్లు అనే దానికి ఏమంటారంటే మరో పేరు ఏంటంటే ఆంధ్ర నగరి. ఆంధ్ర నగరి అనే పేరు కూడా ఉంది ఓరుగల్లు. అంటే ఇక్కడ ఆంధ్ర అనే పదం తెలుగు పర్యాయ పదం అండి. ఆంధ్ర అంటే ఆంధ్రుడు కాదు, ఇక్కడ ఆంధ్రకు పర్యాయ పదము, తెలుగుకు పర్యాయ పదం, ఆంధ్ర అనే పదాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళ క్యాపిటల్ సిటీ పైన మనకు అవసరం ఉంటాయి. మొట్టమొదటి పైన ఈ అంశాల గురించి మీరు కనుక చూసుకుంటే ఈజీ అవుతుంది. మరి మొదటి బేత రాజు, మొదటి పోల రాజు, వర్షం ఉంటుంది. మొదటి బేత, మొదటి పోల, రెండో బేత అయిపోయింది. వర్షం 3 వచ్చేసింది. మధ్యలో 4వ వాడు ఎవరంటే దుర్గారాజు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రెండో పోల రాజు వచ్చింది. మోడి రుద్రదేవుడు, మోడి రుద్రదేవుడు సోదరుడు మహాదేవుడు, మహాదేవుడు అంటే గణపతి దేవుని యొక్క తండ్రి. గణపతి దేవుని యొక్క కూతురు రాణి రుద్రమాదేవి, రాణి రుద్రమాదేవి మనవాడు రెండో ప్రతాపరుద్రుడు. ఇలా మన రాజుల వర్షక్రమాన్ని గుర్తుపెట్టుకుంటే బిడ్డ గతంలో 3-4 బిడ్డలు కనబడతాయి, నిర్మాణాలపైన బిడ్డలు కనబడతాయి. అందుకని ఏమంటుందంటే ప్రీవియస్ విషయం. ఇంకోటి ఏంటంటే కాకతీయుల కాలంలో 2 యుద్ధాలు చాలా ఇంపార్టెంట్. ఆ 2 యుద్ధాల ద్వారా కాకతీయుల పతనం అనేది జరిగింది. గణపతి దేవుడు ఓడిపోయినటువంటి ఒకే ఒక యుద్ధం ఏమిటి అంటాడు. మరి ఏంటి గణపతి దేవుడు ఓడిపోయిన ఒకే యుద్ధం? ముత్తుకూరు యుద్ధం. రాణి రుద్రమాదేవి మరణాన్ని సాధించినటువంటి యుద్ధము త్రిపురాంతక యుద్ధం. కానీ ముత్తుకూరు యుద్ధం, త్రిపురాంతక యుద్ధం, ఈ 2 యుద్ధాలు కాకతీయుల వంశాన్ని పతనం వైపు అడుగులు వేయించినాయి. కాకతీయుల కాలంలో పరిపాలన వ్యవస్థలో నాయకుల సిస్టమ్ కాలంలో దక్షిణ భారతదేశంలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి ఒక విదేశీ యాత్రికుడు ఎవరంటే మార్కో పోలో అనే అంశాన్ని ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ప్రధానంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే, రాణి రుద్రమాదేవికి యుద్ధ విద్యలని, రాజనీతిని నేర్పింది ఎవరంటే శివదేవయ్య. శివదేవయ్య. మీరు రాణి రుద్రమాదేవి యొక్క సినిమా చూస్తే అల్ల ప్రకాష్ రాజు యొక్క పాత్ర కనబడుతుంది. ఆ ప్రకాష్ రాజు యొక్క పాత్రనే శివదేవయ్యగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ శివదేవయ్య రాణి రుద్రమాదేవికి యుద్ధ విద్యలు, రాజనీతి, గుర్రపు స్వారీ లాంటి అంశాలలో శిక్షణ ఇచ్చింది ఎవరంటే శివదేవయ్య ఇచ్చిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా విశ్వేశ్వర శంభు అనే ఒక ఆధ్యాత్మిక గురువు, విశ్వేశ్వర శంభు మత గురువు, విశ్వేశ్వర శంభు అనే వ్యక్తి మత గురువు, శైవ మత గురువు. ఈయన గణపతి దేవునికి గురువుగా కనిపిస్తాడు, రాణి రుద్రమాదేవి కూడా గురువుగా కనిపిస్తాడు. కాబట్టి ఇక్కడ విశ్వేశ్వర శంభువుకు రాణి రుద్రమాదేవి ఇచ్చినటువంటి గ్రామం పేరు, దానంగా ఇచ్చినటువంటి గ్రామం పేరు ఏంటంటే మందడము అనే గ్రామం కనబడుతుంది. మందడం అనే గ్రామాన్ని ఎవరిచ్చారు అంటే విశ్వేశ్వర శంభువుకు రాణి రుద్రమాదేవి ఇచ్చింది. అదే గణపతి దేవుడు విశ్వేశ్వర శంభువుకి ఇచ్చినటువంటి గ్రామం పేరు ఏంటంటే కాండ్రాకోట అనే గ్రామాన్ని ఇచ్చింది గణపతి దేవుడు. అయితే మందడము అనే గ్రామాన్ని విశ్వేశ్వర శంభుకు అందజేసింది ఎవరంటే మనకు రాణి రుద్రమాదేవి కనబడుతుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముత్తుకూరు యుద్ధం గణపతి దేవునికి సంబంధించిన అంశం అయితే త్రిపురాంతక యుద్ధం రాణి రుద్రమాదేవికి సంబంధించిన అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ ఈ క్రింది ఏ రాజ్యాంగ రచనా కాలం అత్యధికంగా 9 సంవత్సరాలు పట్టింది? ఏ దేశం యొక్క రాజ్యాంగ రచనా కాలం? ఓకేనా? సో ఇండియానా, కెనడానా, ఆస్ట్రేలియానా, అమెరికానా? సో ఆన్సర్ చూసినట్లయితే ఏంటంటే అత్యధికంగా పట్టినటువంటిది ఆప్షన్ సి అండి. ఆస్ట్రేలియా 9 years పడుతుంది రాజ్యాంగ రచన చేసుకోవడానికి. సో బటన్లో 126 ఆర్టికల్స్ ఉంటాయి, కానీ అయినప్పటికీ ఎక్కువ టైం పడుతుంది. అదే మన ఇండియాకి సంబంధించి సో డైరెక్ట్ బిట్ అడిగిన ప్రీవియస్లో ఎన్ని సంవత్సరాలు? 2 years 11 months.
ఓకేనా 18 డేస్. సో 18 డేస్. సో ఇది మన ఇండియా రాజ్యాంగ రచనకు పట్టినటువంటి కాలం, ఓకేనా ఇండియాకు. సో కెనడా కూడా ఆల్మోస్ట్ 2 years 6 months అనేది కెనడాకు పడుతుంది, ఓకేనా. సో ఇది కూడా గుర్తుంచుకోండి. సో మన దగ్గర మన ఆర్టికల్స్ చూసినట్లయితే 395 ఆర్టికల్స్ ఉంటాయి, ఓకేనా. సో అతి తక్కువ కాలం పట్టినటువంటి రాజ్యాంగ రచన, మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా చెప్పేటువంటి అమెరికా రాజ్యాంగానికి పట్టినటువంటి రోజులు ఏంటంటే జస్ట్ 4 months మాత్రమే, 4 నెలలు పడుతుంది. ఇందులో ఉన్నటువంటి ఆర్టికల్స్ కూడా జస్ట్ 7 ఆర్టికల్సే, ఓకేనా. అతి చిన్న రాజ్యాంగం చెప్తారు దీన్ని, అతి చిన్న లిఖిత రాజ్యాంగం, మొదటి లిఖిత రాజ్యాంగం, తక్కువ టైం పట్టినటువంటి రాజ్యాంగం కూడా మనకు అమెరికా రాజ్యాంగం కింద చెప్తారు. సో ఇవన్నీ ఇంపార్టెంటే. సో ఇట్లా మనం బిట్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది కనుక గుర్తుంచుకో. తెలంగాణ హిస్టరీలో నాణాలు అన్న కాన్సెప్ట్ని బాగా చదివే ఒక ప్రయత్నం చేయాలి. ఈ నాణాల పైన ఒక కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఉదాహరణకు శాతవాహనుల కాలంలో ప్రధానంగా ఉన్న నాణము సువర్ణాలు, వీటిని బంగారు నాణాలు అంటాం. కాకతీయుల కాలంలో ఉన్నటువంటి నాణాలు మాడలు అంటాం, బంగారు నాణం మాడలు ఉన్నాయి. అదేవిధంగా కుతుబుషాల కాలంలో ఉన్నటువంటి నాణాలు హొన్ను అంటాం. అదేవిధంగా అసబ్జాల కాలంలో ఉన్న నాణాన్ని ఏమని పిలుస్తాము అంటే దీన్ని హలీసిక్కా అంటున్నాం. కాబట్టి ఇలా 4 ప్రధానమైన అంశాల కాలంలో 4 నాణాలు ఉన్నాయి. ఈ నాణాల గురించి తెలుసుకోవాలి. ఏ నాణ్యాన్ని ఎవరు ప్రవేశపెట్టారు, కాకతీయుల కాలం ఎన్ని రకాల నాణాలు ఉన్నాయి, శాతవాహనుల కాలం ఎన్ని రకాల నాణాలు ఉన్నాయి, శాతవాహనుల కాలంలో ఓడగుర్తు నాణాలు ఎవరు వేశారంటే యజ్ఞశ్రీ శాతకర్ణి, అశ్వమేధ యాగ నాణాలు ఎవరు వేశారంటే మోడి శాతకర్ణి, అదేవిధంగా జోగల్తమ్మి నాణాలు పునర్ముద్రించినటువంటి వ్యక్తి ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. అదే మాదిరిగా శాతవాహనుల కాలంలో ఉన్న నాణాలు ఏమంటారంటే పంచుమార్కుడు కాయిన్స్ అని పిలుస్తాము. ఇట్లా నాణాల గురించి టోటల్గా మీకు ఒక సబ్జెక్టు పైన క్లియరెన్స్ ఉండాలి. అప్పుడు ఎగ్జామ్లో 4 బిడ్డులు ఇచ్చి 4 వ్యక్తులు ఇచ్చి జతపరచండి అనే నేపథ్యంలో బిట్ వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. అనే బిడ్డలు చూస్తే ఆంధ్రాధీశుడు మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని జయించిన వాడు, పృథ్వీశ్వర క్రీడా వినోద సకల దేశ స్థాపనాచార్య, ఏమంటారు సకల దేశ ప్రతిష్ఠానాచార్య, సకల దేశ ప్రతిష్ఠానాచార్య, క్రీడా వినోద, పృథ్వీశ్వర, ఆంధ్రాధీశుడు. అదేవిధంగా చోడ కటక చూరకార, చోడులని ఆ విజయ స్తంభం మీద నిలబెట్టిన వ్యక్తిగా మీరు అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మహామండలేశ్వర. ముఖ్యంగా వీళ్ళ కాలంలో కనపడేటటువంటి అందరు రాజుల కాలంలో కనపడే ఒక బిరుదు ఏంటంటే సమధీగత పంచమ శబ్దాన్ని ఒక బిరుదు కూడా అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. సమధీగత పంచమ శబ్ద ఇది ముఖ్యంగా కాకతీయుల కాలంలో కనబడేటటువంటి ప్రధానమైన బిరుదుగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇవి గణపతి దేవుని యొక్క బిరుదులు. అన్ని అంశాలు గుర్తుపెట్టు. ఈ ముత్తుకూరు యుద్ధంలో పాండులు అనే వాళ్ళు 2వ మన్మథుడిని చంపేసి గణపతి దేవుని కూడా ఓడించడం జరిగింది. కానీ కాకతీయ గణపతి దేవుడు ఓడిపోయిన ఒకే ఒక యుద్ధం. తన జీవిత కాలంలో 63 సంవత్సరాల పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తే కాకతీయ గణపతి దేవుడు ఓటమి చవిచూసినట్టు ఒకే ఒక యుద్ధము ముత్తుకూరు యుద్ధం. త్రిపురాంతక యుద్ధంలో రాణి రుద్రమాదేవి వీరమరణం పొందింది. ముత్తుకూరు యుద్ధంలో గణపతి దేవుడు ఓడిపోయాడు. కానీ కాకతీయుల కాలంలో ఈ 2 ప్రధానమైన యుద్ధాల గురించి ప్రతి చరిత్ర విద్యార్థి కంపల్సరీగా అవగాహన ఉండాలి. ఎగ్జామ్ లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది, గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి ఏంటంటే మూల పురుషుడు అంటారు. ఎవరి మూల పురుషుడు అంటే వెన్నమాత్యుడు. ఎవరు? వెన్నమాత్యుడు అంటే మూల పురుషుడు పేరు ఉంటారు. మరియు వంశస్థాపకుడు. రెండోది ఏమిటంటే వంశస్థాపకుడు ఎవడు? కాకర్త్య గుండ్యన మనకు ఎవరైనా వంశస్థాపకుడు. మరి రాజ్యస్థాపకుడు, రాజ్యాన్ని నిర్మించినటువంటి రాజ్యస్థాపకుడు మొదటి బేత రాజు. కొన్ని పుస్తకాలు ఎప్పుడైనా రాజ్యాన్ని ఏర్పాటు చేశారంటే మనకు 995 కొన్ని పుస్తకాలు లేదా 1000 అని కొన్ని పుస్తకాలు ఇచ్చారు. 1000 సంవత్సరంలో మొదటి బేత రాజు మొట్టమొదటిసారి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఏ రాజ్యం? కాకతీయ సామ్రాజ్యాన్ని. మరి కాకతీయ సామ్రాజ్యంలో స్వతంత్ర రాజ్యాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి మొదటి రుద్రదేవుడు. చాలా కొంతమంది రెండో కులరాజు అంటే రెండో కులరాజు కాదు, మొదటి రుద్రదేవుడు ఏర్పాటు సొంత రాజ్యాన్ని ఇలా 1157లో సొంత రాజ్యాన్ని నిర్మించుకుంటూ 1157 వరకు 1000 నుంచి 1157 వరకు వీళ్ళంతా సామంత పాలకులు. ఎవరికి సామంత పాలకులు అంటే కళ్యాణి చాళుక్యులకు. అలాగే ఈ రాజ్యంలో గొప్పవాడు గణపతి దేవుడు. చివరివాడు రెండో ప్రతాపరుద్రుడు. అలాగే ఏకైక మహిళా పాలకురాలు రాణి రుద్రమాదేవి. ఇక్కడ చూడండి, మొత్తంగా 10 మంది రాజులు ఉంటే 10 మంది రాజులలో ఇక్కడ 2 కాన్సెప్ట్ వచ్చేసాయి. ఎవరెవరు? మూల పురుషుడు వెన్నమాత్యుడు, వంశస్థాపకుడు కాకర్త్య గుండెన. గుండెన గురించి సంబంధించిన శిలాశాస్త్రం మాగల్లు శిలాశాస్త్రాలు వచ్చినప్పుడు మొత్తం శిలాశాస్త్ర వివరణ మొత్తం కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాకర్త్య గుండెన. రాజ్యస్థాపకుడు మొదటి బేతరాజు. స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మొదటి రుద్రదేవుడు. గొప్పవాడు గణపతి దేవుడు. చివరి వాడు రెండో ప్రతాప ఏకైక మహిళా పాలకుడు రాణి రుద్రమాదేవి. మీకు ఎక్కడ పోతుంటే ఇక్కడ వరకు తెలుసు మీకు ఎవరు గొప్పవాడు అనేది గణపతి అందరూ పెడతారు. మహిళా పాలకుడు అంటే రాణి రుద్రమాదేవి అందరూ పెడతారు. రెండో ప్రతాపం చివరి పాలకుడు కూడా అందరూ పెడతారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమంటారంటే స్వతంత్ర రాజ్య స్థాపకుడు ఎవరంటారు? స్వతంత్ర రాజ్యం అంటే మొదటి రుద్రదేవుడు గుర్తుపెట్టుకోవాలి. రాజ్యస్థాపకుడు అంటే మొదటి బేతరాజు గుర్తుపెట్టుకోవాలి. మూల పురుషుడు అంటే వెన్నమాత్యుడు, వంశస్థాపకుడు అంటే కాకర్త్య గుండెన. అని 3 గుర్తుంటే 4 బిట్లు పోతాయి. ఈ 3 కూడా అవకాశం బిట్టి కనపడతాయి కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ముందుగా ఫస్ట్ ఉన్నది సిపిఐ పార్టీ. సిపిఐ పార్టీ ఏమొచ్చింది? సిపిఐఎం వచ్చింది.
సిపిఐఎం వచ్చింది ఎప్పుడు 1964. ఈ సిపిఎం నుంచి వ్యతిరేకించిన వర్గం AICCCRగా మారింది. AICCC ఎలా మారింది? CPIMLగా మారింది. CPIML ఎలా మారింది? COCగా మారింది. COC ఎలా మారింది? PWGగా మారింది. పీపుల్స్ వార్ గ్రూప్గా మారింది. ఫైనల్గా ఎలా పనిచేస్తుంది? మావోయిస్ట్ గ్రూప్గా పనిచేస్తుంది. మావోయిస్ట్ గ్రూప్గా పనిచేస్తుంది. ఇక్కడ AICCCR నుంచి మరొక వర్గం వచ్చింది. ఆ వర్గం ఏంటంటే APCCR. APCCRలు కూడా మళ్ళీ 2 వర్గాలు విడిపోయింది. ఆ వర్గం ఏంటంటే ఒకటి తరిమేల నాగిరెడ్డి వర్గం, ఇంకోటి చంద్ర పుల్లారెడ్డి వర్గం. ఇలా 2 వర్గాలు పనిచేసింది. ఈ చంద్ర పుల్లారెడ్డి వర్గం COCతో ఇంటర్లింక్గా పనిచేసింది. తర్వాత కాలంలో దీంట్లో కూడా విభేదాలు వచ్చినాయి. వచ్చి మళ్ళీ 2 విద్యార్థి సంఘాలుగా మారిపోయింది. 2 విద్యార్థి సంఘాలు ఎలా పనిచేసినాయంటే PDSగా పనిచేసినాయి. PDSలో విభజన జరిగి ఇక్కడ కొండపల్లి సీతారామ వర్గం RSUగా పనిచేస్తే ఇక్కడ చంద్రపుల్లారెడ్డి వర్గం PDSగా పనిచేసింది. ఈ RSU COC అనే 2 కలిపి ఉద్యమ వ్యాప్తిని తెలంగాణలో చేసినాయి, భారతదేశంలో ఏర్పాటు చేసినాయి. ఇక్కడ COC యొక్క వ్యాప్తి, RSU యొక్క వ్యాప్తి, విద్యార్థి సంఘాలు ఏమేమి విద్యార్థి సంఘాలు ఉన్నాయి, ఎలా రూపాంతరం చెందిన అంశాల గురించి నెక్స్ట్ వీడియోలో చూసే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి CPI, AICCCR, CPIML, COC, PWG, మావోయిస్ట్ మధ్యలో వివిధ రకాల వర్గాలు, చాలా వర్గాలు వస్తాయి. దీంట్లో ఒక వర్గాలు, దీంట్లో మనకు తర్వాత కాలంలో ఈ చంద్రపుల్లారెడ్డి వర్గం ఎలా మారింది? జనశక్తిగా మారింది. జనశక్తితో పాటు మే 17 గ్రూప్ అనేది ఏర్పడింది. మా రోజు వీరన్న గ్రూప్ ఏర్పడింది. ఇలా ఏ వర్గాలు ఎట్లా విడిపోయిన అంశాల గురించి నెక్స్ట్ ఫర్దర్ వీడియోలలో చూసి ఒక ప్రయత్నం చేద్దాం. దానితో పాటు యాప్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్లో గణపతి దేవుని విడుదల చేయడం జరిగింది. అంటే ఒరిస్సాలకెళ్ళి ప్రమాదం పొంచి ఉందని భావించిన సింగన గణపతి దేవుని విడుదల చేశాడు. అందుకే సింగనకు ఉన్నటువంటి బిరుదు తెలుగు రాయ స్థాపనాచార్య. తెలుగు రాయ కాకతీయ రాజ్య పునః ప్రతిష్ఠానాచార్య రుద్రదేవుడికి ఉంటే సింగనకు తెలుగు రాయ స్థాపనాచార్య, రాజ్య స్థాపనాచార్యనక బిరుదున్నటువంటి అంశాన్ని, స్థాపనాచార్యనక బిరుదున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తెలుగు రాయ స్థాపనాచార్య లేదా తెలుగు రాయ శివ కమటోత్పాటన, తెలుగు రాయ శివ కమటోత్పాటన బిరుదు కూడా కలిగిన వ్యక్తి, తెలుగు రాయ శివ కమటోత్పాటన బిరుదు కలిగిన వ్యక్తి ఎవరంటే సింగన. గణపతి దేవుని విడుదల చేసి తెలుగు రాయ స్థాపనాచార్య బిరుదు కలిగిన వ్యక్తిగా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ గందరగోళంలో చేసుకోవచ్చు. మరి కొరవిసీమ అంటే ఏమిటి? కొరవసీమ అనగా వరంగల్లు ఖమ్మం జిల్లాల ప్రాంతాన్ని, వరంగల్లు ఖమ్మం జిల్లాల యొక్క ప్రాంతాన్ని కొరవిసీమ అంటారు. ఏమంటామండి? కొరవిసీమ అంటాము. కాబట్టి చరిత్రలో అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా సబ్బినాడు అంటే కరీంనగర్ జిల్లా ప్రాంతం, శనిగరం అంటే కరీంనగర్ జిల్లా ప్రాంతం. అదే మాదిరిగా పొలవాస అంటే జగిత్యాల, ఇలాంటి పదజాలం మనకు అర్థం అవసరం. మీరు ఉదాహరణకు జగిత్యాల వాళ్ళకి మనకు పూర్వనామం ఏమిటి అని చెప్పేసి అన్నప్పుడు ఆ జగిత్యాల వాళ్ళు తెలిసి ఉండాలి. చరిత్రలో పొలవాసగా పిలువడ ప్రాంతం ఏమిటని కూడా అడగ కాస్కరంలో అర్థం చేసుకోవచ్చు.